హలో. హాయ్ సీనియర్. ఏంటి అప్పుడే పడుకుని పోయారా? అసలు టైం ఎంత అయిందో తెలుసా? ఈ టైంలో ఫోన్ చేసావు. హా పతా హై, నైట్ 11 అయిందని. సరే కానీ దేనికి కాల్ చేసావు? మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా, ఒక నార్మల్ సీనియర్ ఇంకా జూనియర్ లాగా. హా, మీకు చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలని చూస్తున్నాం, కానీ ఎందుకో అప్పుడు చెప్పలేకపోయా. ఎప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. ఆ? ఏంటి? ఐ లవ్ యూ. హలో. ఏంటి సీనియర్, నా ఫోన్ గురించి వెయిటింగా? నిన్నోటి అడగాలి. ఏం చూసి నన్ను ఇష్టపడ్డావు? ఏ రీజన్ ఉండాలా ఒకరిని ఇష్టపడడానికి? అలా అయితే నేను కూడా నిన్ను అడగొచ్చు, నేను ప్రపోజ్ చేయగానే వెంటనే ఎలా ఒప్పేసుకున్నావని. అసలు నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా? అది రంజాన్ సీజన్లో ఆఫ్టర్నూన్ 1 అలా అవుతుంది అనుకుంటా. నేను ఎప్పట్లాగానే డ్రాయింగ్ హాల్ వైపు ఉన్న స్టెప్స్ ఎక్కి వస్తున్నా. కానీ ఆ రోజు You don't see what I see. You don't see what I see. ఆ టైంలో ఎందుకో తెలీదు, నేను అలా చూస్తూ ఉండిపోయా దూరం నుంచి. జస్ట్ లైక్ ఎ డివోటీ అడ్మైరింగ్ హిస్ గాడెస్. ఇతనా సుందర్ క్యోं ఓ అల్లా కి ప్యారీ బేటీ. అబ్బో, నేను బయటికి చెప్పట్లే, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీకోసం నాకు ఇష్టమైనవన్నీ వదిలేస్తా. నీ భాషలో చెప్పాలంటే నువ్వేనా రోహి. वाह सीनियर, मेरे लिए तू उर्दू भी सीख लिया, तो तुम मेरा अच्छा ख्याल रखोगे ना? కరుంగా కరుంగా. రే సమ్మిత్, ఆ అమ్మాయి గురించి చెప్పరా మాకు కొంచెం. తన కళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా? చెప్పలేనంత అందంగా ఉంటాయి. తను మరి ఎంత బాగుంటుందా? మరి డావిన్సీ కూడా గీయలేని అందం. అబ్బో, పోయే కాలం దగ్గర పడింది రే. అవును, నిన్నెప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మనము ఫోన్లో బాగానే మాట్లాడుకుంటాం, బయటకు వచ్చేసరికి అలా మాట్లాడవే. నాతో నీకేమైనా ప్రాబ్లమా? అది ప్రాబ్లం అంటే ఒకటే ఉంది, నేను ముస్లిం కదా, ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్. అసలు వేరే అబ్బాయిలతో మాట్లాడినట్టు తెలిస్తే ఇంకా నా సంగతి అంతే. సో అందుకే కాలేజ్లో చాలా తక్కువ మాట్లాడతా అబ్బాయిలతో. నేనంటే నీకెంత ఇష్టమా? ఇష్టమే, కానీ ఎందుకు ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? మరి నాతో మాట్లాడడానికి మీ ఇంట్లో ఎంత రిస్క్ చేసి మాట్లాడుతున్నావుగా. అబ్బో, రే సంహిత్, నీ లవర్తో ఒకటి మాట్లాడడం చూశాను రా. మాట్లాడడం కామనేగా, అందులో ఉంది. ఆడి చేతులు పట్టుకొని మాట్లాడుతున్నాడు. రండ్రా.
నీకు ముసుకొని ఏమవుద్ది? ఫ్రెండ్. నాకు తెలిసినంతకు ముసుకొని అవుతా అబ్బాయిలతో మాట్లాడితే మా నీతో ఎందుకు మాట్లాడుతుంది? మీ అందరిలో నేను ఒకనే అబ్బాయిలా కనిపించానేమో. చెప్పు, ముసుకంతో ఎందుకు మాట్లాడుతున్నావు? ముసుకంతో మాట్లాడితే నీకేంటి? నువ్వే కాదు, తన నా లవర్. ఏ నా కొడుకు వచ్చి మాట్లాడినా నేను ఊరుకోను. అయినా నేను జస్ట్ అంతా మాట్లాడా అంతే. చెప్పాగా మాట్లాడొద్దు. నువ్వే కాదు, ఏ నా కొడుకు వచ్చి మాట్లాడినా ఊరుకోను. హలో. ఏంటి సీనియర్, ఈరోజు క్లాస్కి వెళ్ళి మరి వార్నింగ్ ఇచ్చావంట? సంతోషించు, ఇంకా ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఒక్కటే ఇచ్చాను. అబ్బో, ఎంత కోపమా? మరి సెకండ్ టైం కూడా చేస్తే ఏం చేస్తావు? అది జస్వంత్ చూసుకుంటాడు. రే సంబిత్, బయటికి వెళ్దాం దారా. నేనానరా. ఏరా అసలు మాతో ఉండట్లేదు ఈ మధ్యన. మొన్న అడిగితేనేమో నాకు బాగాలేదన్నావు, నిన్న అడిగితేనేమో నేను చదువుకోవాలంటున్నావు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక సోచ్ చెప్తున్నావు. రా మూసుకొని. నాకు మీతో రావాలని లేదు, మాట్లాడాలని అస్సలు లేదు. అరే ఏమైంది ఇప్పుడు? అసలు ఏమనాలనుకుంటుందో క్లియర్గా చెప్పు. హలో. అరే ఒక నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అయితే తర్వాత కాల్ చేయి, మర్చిపోకు. హలో. ఏంటి సీనియర్, బిజీగా ఉన్నట్టున్నావు? అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లే? అలా ఏం లేదు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అబ్బాయితోనే కదా? అబ్బాయితోనే. ఈ విషయంలో నన్ను అనుమానించిన అవసరం నీకు లేదు. సర్లే. ఏంటో ఈ మధ్య నాతో మాట్లాడడం తగ్గించి మీ ఫ్రెండ్స్తో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. ఒరా పిచ్చి, నిన్న మొన్న వచ్చిన దానికోసం మమ్మల్ని వదిలేస్తావు ఎట్రా? మేము ఎక్కువ అది ఎక్కువ నీకు? తనే ఎక్కువ రా నాకు. దాంతోనే ఊరేగు. ఏ జస్వంత్ ఆగరా. సంబిత్ నువ్వు కూడా ఏంట్రా, ఆడేదో కోపంలో అంటే అదే పట్టించుకుంటావు. నువ్వు రేయ్, ఇప్పుడు వెళ్తున్నావు కానీ ఆఖరికి మా దగ్గరికి రావాలి. పోయా సెల్ఫీస్ దాంతోనే ఊరేగు. ఏమన్నా? రే ఆగండ్రా మీరిద్దరు. ఏమన్నాడు? దాంతోనే ఊరేగు అన్నా. చెప్తాను కదా, ఆగచ్చు కదా. ఎవడు అడేమన్నాడు రా? ఆడేదో కోపంలో అంటే అడేమన్నాడు? నువ్వు కూడా ఏంట్రా అలా? అరే ఆ. అరే మనం వాడికి వార్నింగ్ ఇచ్చాం కదా, ఆ. వాడు మళ్ళీ తనతో మాట్లాడడం చూశాను. అసలు క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. మనం వార్నింగ్ ఇచ్చినట్టు లేదు అసలు. ఈడబ్బా. నీకు చెప్పాగా మాట్లాడొద్దని. చెప్పు. క్యా సోచ్ రే తూ? క్లాస్కి వెళ్ళి మరి వాడిని ఎందుకు నీతో కొట్టావు? మాడితే నేను అలాగే చేస్తాను. ఎందుకు చేసావు రీజన్ మాత్రం నన్ను అడుగు. వాడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే నేనే ఆపా. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలుసుంటే? అంటే నీతో మాట్లాడితే కామ్గా ఊరుకోమంటావా? అర్థం అవ్వట్లేదా నీకు? ఇది మా పేరెంట్స్కి తెలుసుంటే
ఇంకా నీ మొహం కూడా చూసేదాన్ని కాదు. అంటే అలా మాడితే నీతో మాడితే కామ్ కూరుకోమంటావా? నీకు దూరంగా ఉండడమే మంచిదనిపిస్తుంది. కోపంలో ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు దూరంగా ఉంటే నేను ఉండలేను. నేను దూరం అయితే నువ్వు ఉండగలవా? ఇంకా ఇదే లాస్ట్ మాట్లాడటం నీతో. హలో హలో ఒకసారి నేను చెప్పింది హలో హలో ప్లీజ్ Bye. హలో ఓయ్ మనకి ఎన్ని గొడవలన్నా ఉండొచ్చురా. ఇంకా నువ్వు నా ఫ్రెండ్వి. ఏమైందో చెప్పు. సర్లే, జరిగిందేదో మన మంచిగా అనుకుని మర్చిపోతాను ఇంకా. రే ఒకసారి ఎక్కడికి రా? ఒకసారి తను చూసి వస్తాను. రే We're the సమీర్, same but oh so different. It's insane 'cause now we're suffering. It's okay, I think I've reached the brink. You fill it up and watch me sink. You're not you and I'm not me, and we're not us, just let me be. You're not you and I'm not me. You grab my hand, just let me leave. You don't see what I see. ఫోటో తీస్తున్నా, రావచ్చుగా ఇక్కడికి. కాస్త బొరకదేం తీయచ్చుగా. Mm-mm. నవ్వు.